నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. మహబూబాబాద్లో నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అన్నపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ నుంచి నారా లోకేష్ వరకు పాదయాత్రలు చూశానని, అన్నపర్తిలో చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితులను మాత్రం ఎప్పుడూ చూడలేదని, ఇటువంటి చర్యలు వైసీపీకి మైనస్ అవుతాయని సూచించారు. పెన్నా నదిలో ఇసుక అక్రమ దందా వ్యవహారంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్లు మొదలు తవ్వకాల వరకు నిబంధనలు, అధికారుల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న చంద్రబాబు, లోకేష్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పెద్ద సైకో అని, లోకేష్ చిన్న సైకో అని అభివర్ణించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన ఉదంతం వెలుగు చూసింది. ఆ కుట్రను నిజామాబాద్ పోలీసులు భగ్నం చేశారు. నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో పోలీసులు దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా జరాసంగంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. ఉచిత దర్శనం రద్దు చేయడంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఐలూరు శ్రీ రామేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మెదక్ జిల్లా రాజుపల్లి గ్రామంలో వెలుగట్ట శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో కొలువైన శ్రీ దుర్గా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో గల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి వేడుకలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం జిల్లా యాడికిలో యువతిని కిడ్నాప్ చేయాలని యత్నించి స్థానికుల ప్రతిఘటనతో పారిపోయిన ఘటన మండలంలోని పిన్నేపల్లిలో చోటు చేసుకుంది. పిన్నేపల్లి గ్రామానికి చెందిన ఒక యువతికి ఈ నెల 22న వివాహం నిశ్చయించారు. అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి పథకం ప్రకారం యువతిని కిడ్నాప్ చేయడానికి పన్నాగం పన్నాడు. ఏలూరు జిల్లా పూల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సైకో పాలన పోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటూ పాలకొల్లు పట్టణంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద టీడీపీ నేతలు నిరసన ర్యాలీ జరిపారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి వద్ద నుండి 70 గ్రాముల బంగారం, 4 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ కాశీ పంచారామ క్షేత్రంగా పేరుగాంచిన దాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. ఈ ఏడాది శని త్రయోదశి మహాశివరాత్రి కలిసి రావడంతో అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అతి సనాతనమైన భారత వైదిక చరిత్రలోనే కని విని ఎరుగని మహాయజ్ఞం కురుక్షేత్రంలో నిర్వహిస్తుండడం గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చిన ఓ బైకు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏటా ఆర్కే బీచ్ దగ్గర టి సుబ్బిరామిరెడ్డి శ్రీ లలితా కళాపీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన శివలింగానికి భక్తులు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని సుమారు 1,50,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శివనామ స్మరణతో పాదగయ పుణ్యక్షేత్రం మారుమురోగింది.